ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగినట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. హల్లెలూయా. ఎలాగనగా మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకుని నీతి అని మైమరును తొడుక్కుని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కుని నిలువబడుడి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక లేఖనం కొరకు తిమోతికి రాసిన రెండవ పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. అందరూ కూడా చదవడం చేస్తున్నాను. 5వ వచనం చదువుతున్నా. అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. నేను ఇప్పుడే పానార్పముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. ఈ పరిశుద్ధులకు దేవుడు దించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు నాయనా. తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఇదిగో నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రతిమాలకు కూర్చున్నాను. నీ అభిషేకం నీ బిడ్డలకు దయచేయండి. ఇదిగో దేవా నాయన, ఇక్కడ ఈ స్థలం ముందు నన్ను మరుగు చేయండి ప్రభా. పూర్తిగా నీ స్వరంతో మాతో మాట్లాడండి దేవా. నిశ్చయంగా తండ్రి ఈ కాలపు యొక్క సూచనలు మేము గుర్తించడానికి సహాయం చేయండి. నమ్మదగిన వాడు తండ్రి. ఇదిగో నాయన ప్రతి బలహీనతను తీసివేయండి ప్రభా. దేవా నిద్రపుచ్చు ఆత్మలను తీసివేయండి నాయన. దేవా ఇక్కడ స్వస్థపరచు ఆత్మను ఇవ్వండి ప్రభా. దేవా ప్రతి ఒక్కరిని అభిషేకించండి నాయన. ఆత్మ చున్న మాట చెవుగలవాడు వినుగాకని చెప్పు దేవా. అలుపు నన్ను కూడా మరుగు చేయండి ప్రభా. పూర్తిగా తండ్రి వశము చేసుకోండి. నీ మాటలతో మమ్మల్ని తండ్రి సరిచేయండి. నీ వాక్యములు మమ్మల్ని దిద్దమని ప్రభా. ఈ చిన్న ప్రార్థన సరి చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. హల్లెలూయా. మరి కొన్ని నిమిషాలు మరి దేవుని స్వరం వినడానికి మనం రెడీగా ఉందామండి. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడు దేవుని స్వరం వస్తుందో దాని వరకు మనం అలర్ట్గా ఉండాలంటాను. దేవుని సన్నిధికి దేనికి రావాలంటే ఆయన్ని ఆరాధించడానికే. మనం మనుషులుగా ఒకనొకరు పలకరించుకోవడానికో ఒకనొకరు కరచాలం చేయడానికో కాదు, కానీ ఆయన స్వరం వినడానికి మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి మనం ఈ కాలంలో మనకు కడబిన పేతురు గురించి మాట్లాడుకున్నాం. హల్లెలూయా. అయితే మరి అలాగనే ఈ రోజున బైబిల్లో రాయబడిన ఒక పేతురు మనకు తెలుసు. నిజమేనా? మీ అందరు బైబిల్లో పేతురు కనబడుతున్నాడా? ఆమేన్. పేతురు అతడు ఎవరంటే పరలోకపు తాళపు చెవులు కలిగిన వ్యక్తి. ఆమేన్. అపోస్తులు ఎవరికి ఆ తాళపు చెవులు ఇవ్వలేదు, కానీ అది దేవుడు కేవలము అపోస్తుడైన ఆ యొక్క పేతురుకు మాత్రమే ఆ తాళపు చెవులు ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నాకు సందర్భాన్ని నేనైతే చదివి ఉన్నాను, కానీ ఇప్పుడు నేను మరొక చోటకు మిమ్మల్ని నడిపించాలని ఆశ కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఖచ్చితంగా గమనించండి. సువార్తను ప్రకటించడానికి మనం ఏం కలిగి ఉండాలో ఇంచుమించు 3 నెలల ఆ యొక్క 3 వారాలు 4 వారాలు అయిందా? హల్లెలూయా. ఇంచుమించు 3 వారాల పైన అవుతుంది అనుకుంటాను. చెప్పండి, మొట్టమొదటిగా మనం సువార్త ప్రకటించాలంటే ఏం చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మరి అది డిస్టర్బ్ చేస్తుంది? ఏమైపోయారు చూడండి. ఆ స్టూడెంట్స్ ఎక్కడున్నారు? ఎలా వెళ్ళిపోయారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, దేవుని సన్నిధిలో మనం జ్ఞాపం చేసుకోండి. ఎందుకంటే కరెక్ట్గా దేవుని స్వరం వినిపించేటప్పటికే శత్రువు ఏం చేస్తుంది? ఏదోటి చేస్తుంది మనం మరుపు చేయడానికో. సరే, ఏదేమైనా మైక్ ఉన్నా లేకపోయినా దేవుని స్వరం ముందుకు వెళ్ళాల్సిందే. హల్లెలూయా. సువార్త మొట్టమొదటిగా మనం ప్రకటించబడాలంటే ముందు మనం ఎక్కడ పునాది వేయబడ్డామో చూసుకోవాలి. మన పునాది ఏంటి? అపోస్తులు. ఓన్లీ అపోస్తులు పునాదేనా? అది
మర్చిపోకూడదండి. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:19 మనం చదువుతున్నప్పుడు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా మీరు అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారని రాయబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, సువార్త ప్రకటించాలంటే ముందు మన పునాది ఏంటో చూసుకోవాలన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సువార్త పునాది లేకుండా కూడా చాలా మంది సువార్త ప్రకటిస్తున్నారు. కానీ ఆ పునాదులు లేని సువార్త ఏమవుతుందంటే, ఒక దినాన శ్రమలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి. అది బండ మీద కట్టబడలేదు కనుక ఏమవుతుంది? హల్లెలూయా చెప్పాలి, ఏమవుతుందండి? కూలిపోద్ది. నిజమేనా? కాబట్టి నీ పునాది ఎక్కడ ఉండాలంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారని చెప్పాడు. రెండవది, నువ్వు సువార్తను ప్రకటించాలంటే సమస్తమును విడిచిపెట్టాలి. అంటే సమస్తమునంటే అక్కడ పేతురు అంటున్నాడు, ప్రభువా మేము నీ కొరకు సమస్తమును విడిచిపెట్టాం, అయితే మాకేం దొరుకుతుంది అని అంటే, యేసుప్రభు అంటున్నాడు, నువ్వేదైతే నా కొరకు విడిచిపెట్టావో నిశ్చయంగా చెప్తున్నాను 100 రెట్లు మీరు వారిని మరలా పొందుకుంటారన్నాడు. ఎవరిని? అవసరమైతే సువార్త పనిలో ఆటంకంగా ఉన్న, అడ్డుగా ఉన్న పిల్లల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, నిజమేనా, తల్లిదండ్రుల్ని, అందరిని విడిచిపెట్టాలని చెప్పాడు. కానీ భార్య గురించి రాయబడలేదు అక్కడ. ఎందుకు రాయలేదు? భార్య సపరేట్ పార్ట్ కాదు, భార్య మనలో ఒక పార్ట్ అది. అందుకే భార్యని విడిచిపెట్టమని చెప్పలేదు. దేవుడు ఎక్కడ కూడా ఆ మాట రాయించలేదు. ఆమేన్. కాబట్టి భార్య ఎవరు అంటే భాగము. హల్లెలూయా. కాబట్టి నా నిమిత్తము పిల్లలైనను, తల్లిదండ్రులైనను, అక్క చెల్లెలను, అన్నదమ్ములను విడిచిపెట్టిన, మరి నిశ్చయంగా చెప్తున్నాను, మీరు వారిని 100 రెట్లు పొందుకుంటారు. వారిని అంట నిత్య జీవమునకు తీసుకుపోతారంట. ఎలాగునా? నువ్వు పని చేస్తే. నువ్వెవరు పని చేయాలి? ఇప్పుడు అందరూ చెప్పండి అమ్మా, ఎవరు పని చేయడానికి వచ్చారు? ఏంటి మౌనంగా ఉన్నారు? ఎవరు యాక్టివ్గా లేరు? అప్పుడే వేడి వాతావరణం వచ్చిందా? వేడి రావాలి. ఎక్కడ రావాలి వేడి? మన లోపల ఆ మంట ఉండాలి. ఆ మంట ఉన్నప్పుడు నువ్వేమవుతుందో అంటే, నువ్వు కుదురుగా ఉండలేవు, ఆయన స్తుతిస్తూ ఉంటావు. హల్లెలూయా. మూడోది ఏంటి? ఆ వాక్యం ముందు ఏం చేయాలి? వినాలి. దేవుడు ఎలాగూ సెలవిస్తున్నాడని మాటను వినాలి ముందు. విని తర్వాత ఏం చేయమన్నాడు? ఎహెజ్కేలుతో చెప్పాడు, ఎహెజ్కేలు యెహోవా మాటను మొదట విను, దాన్ని నువ్వు తినేసి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని పోయి ఇశ్రాయేలుకి ప్రకటించమని చెప్పాడు. చెప్తే ఏమన్నాడు? వారు వినును వినకపోయినను ఏం చేయాలంట? చెప్పాల్సిందే. హల్లెలూయా. మరి ఈ కాలపు వధుకి తినమని బుక్ ఇచ్చాడా? ఎంతమంది ఆ బుక్ తింటున్నారు? ఇంకా తినలేదా? తినండి. తింటే నువ్వు కుదురుగా ఉండలేవు. తిన్నవారు కుదురుగా ఉండలేరండి. అందుకే ఏలియాతో అన్నాడు, ఏలియా నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది, నువ్వు ముందు ఏం చేయాలి? నేను ఇచ్చిన అప్పములు, రొట్టెలను, మాంసం తిను అన్నాడా లేదా? నువ్వు తింటే కుదురుగా ఉండలేవు. అందుకే ఇప్పుడు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మనకు ఒక బుక్ ఇచ్చాడు దేవుడు. ఆ బుక్ని ఏమన్నాడంటే తినేమన్నాడు. ఎందుకు? మనకు పరిచర్య ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాలుగోది ఏంటి? నాలుగోది సువార్త ఎందుకు ప్రకటించాలి? ప్రకటించే వారి పాదములు ఎంతో ఎందుకు సుందరములు? దేవుడు అన్నాడు, ఇప్పుడు నువ్వు మురికి పాదములతో ఆయన సన్నిధికి వెళ్తే కుదరదుగా. ఎందుకంటే అక్కడ ఉన్నదేంటి? ఆ పరలోక పట్టణము బంగారు వీధులని రాయబడింది బైబిల్లో. హల్లెలూయా. శుద్ధ సువర్ణం అని రాయబడింది. ఏమిటండి? శుద్ధ సువర్ణము. అయితే గమనించండి, ఎందుకు మరి ఆ యొక్క సువార్త చేయవాని పాదమును సుందరములని చెప్పాడంటే, మనం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం చదువుకున్నప్పుడు ఆ మొట్టమొదట వచ్చిన 2వ వచనంలో అంటున్నాడు, ఇదిగో మీరు ఈ పరిశుద్ధ పట్టణం కొలత వేయండి, అందులో పూజించే వారిని కూడా లెక్క పెట్టండి, కానీ ఆవరణం బయట ఉన్న వాటిని మాత్రం లెక్క పెట్టద్దు, విడిచిపెట్టుడి. ఎందుకంటే
వారికి నా ఏమిటి అన్యులకి ఇయ్యబడును, వారు 42 నెలలు ఆ పరిశుద్ధ పట్టణాన్ని ఏం చేస్తారు? కాలుతో తొక్కుదురు అంటున్నాడు. అంటే ఎవరి కొరకు విడిచిపెట్టబడింది అది? ఎవరైతే ఆయన కొరకు సువార్త చేస్తున్నారో వారి కొరకు ఆ పట్టణం విడిచిపెట్టబడిందంట. ఎన్ని నెలలు తొక్కుతారు? 42 నెలలు. 42 రోజులు, 42 నెలలు అంటే ఎన్ని రోజులు వచ్చింది? 1260 దినాలు. అంటే 1260 దినాలు లెక్క వేసినప్పుడు 3.5 సంవత్సరములు వచ్చుచున్నది. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే మరి పౌలు అంటున్నాడు, నువ్వు సువార్తను ప్రకటించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఏంటి ఆ సర్వాంగ కవచం? సర్వాంగ కవచం అంటే ఏంటండి? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సర్వాంగ కవచం అనగా ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు ఈ కాలప్రభు చెప్తున్నాడు, సర్వాంగ కవచం అనగా ఆయన ఎవరో కాదు కానీ, ఆ కవచం ఏదో కాదు కానీ, అదే ఆయన ప్రభువైన యేసుక్రీస్తే. ఆ పరిశుద్ధాత్మను పొందుకోకుండా మన సువార్తను ప్రకటించలేం. నిజమేనా? లేకపోతే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోకుండా సువార్త ప్రకటిస్తే నువ్వెవరంటే ఆ 70 మంది మిగిలారు కదా. ఎక్కడ? లూకాసు వార్తలో 70 మంది ఉన్నారు. యేసు ప్రభుకు ఇతర శిష్యులు అంటే వారిని ఇద్దరిని ఎక్కడ పంపించాడు? సువార్త చేయమని పంపించి ఉన్నాడు. వారికి పరిశుద్ధాత్మ లేదు, కానీ వారు ఏం చేశారు? వాక్శక్తితో యేసుక్రీస్తు నామాన్ని పట్టుకెళ్ళి అనేక అద్భుతాలు ఆశ్చర్యకారులు చేస్తే వారు వచ్చి యేసు ప్రభుతో ఏమంటున్నారు? ప్రభువా, నీ నామమున మేము ప్రార్థిస్తుంటే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి అంటుంటే యేసు ప్రభు అన్నాడు, మీరు నా పేరు చెప్పుకుని అద్భుతాలు చేయొచ్చు, కానీ దానివల్ల మీరు అతిశయపడద్దు, సంతోషపడద్దు. మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడినందుకు సంతోషించండి అన్నాడా? అమ్మా చెప్పండి అమ్మా, మాట్లాడలేదు. హల్లెలూయా. మనము మౌనంగా ఉండడానికి రాలేదండి. నీ పేరును కూడా బైబిల్లో ఉంచాడా లేదా? నీ పేరును కూడా బైబిల్లో రాసి ఉంచాడా లేదా? మనకు ఒక గొర్రె పిల్ల జీవగ్రంథం ఉందా లేదా? ఆ జీవగ్రంథంలో నీ పేరు రాయబడి ఉందా లేదా? చెప్పండి. ఆమేన్. అయితే ఈరోజు మనం సువార్త ప్రకటించాలంటే సర్వాంగ కవచమును ధరించాలి. హల్లెలూయా. అందుకే అసలు పౌలు ఏం చెప్తున్నాడంటే, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ముందు బలవంతులు అవ్వాలి. ముందు మొదటి మాట ఏంటండి? ఆయన యందు బలవంతులుగా ఉండాలి. రెండోది, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు అవ్వాలి. నిజమేనండి? అపవాది తంత్రాలు అంటే ఏంటి? నేను ప్రభు రాత్రి భోజనం రాకుండా చేయడానికి, శుక్రవారం ప్రార్థనకు రాకుండా చేయడానికి, బుధవారం ప్రార్థన రాకుండా చేయడానికి, గృహ కొడుకులు రాకుండా చేయడానికి ఆటంకపరిచే అపవాది యొక్క తంత్రములన్నీ నువ్వేం చేయాలి? ఎదిరించాలా లేదా? ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుండి. ఇది రెండవ మాట. మూడవది, మీ నడుమునకు సత్యం అనే దట్టి. అంటే అబద్ధమనే దట్టీలు కూడా ఉన్నాయా లేవా? చెప్పండి అమ్మా. ఉన్నాయా? చూసేదంతా నిజం కాదు. చూసేవాడికి లోకమంతా ఎలా ఉంటుంది? పచ్చగానే ఉంటుంది. అబ్రాహాము రాజసంతానికి అది పచ్చగా కనబడదు. అబ్రాహాముతో ఉన్న లోతుకి మాత్రం ఎలా కనబడుతుంది? అమ్మా చెప్పండి అమ్మా. ఏం చూసినా మనకి పచ్చగానే కనబడుతుంది. ఎవరిని చూసినా పచ్చగానే కనబడతారు. ఎందుకంటే పచ్చకాములోడికి లోకమంతా పచ్చగానే ఉంటుంది. మనకు పచ్చకాములోలం కాదు, మన స్పిరిచువల్ అంటే దేవుని ఆత్మ సంబంధమైన వ్యక్తులు మనం. అంటే లోక సంబంధంలోకి ఎలా కనబడుతుంది లోకమంతా? చెప్పండి అమ్మా చెప్పాలి. హల్లెలూయా. మీరు ఎవరిని చూస్తున్నావు? నువ్వు అబ్రాహాము రాజసంతానం అయితే నువ్వేం చేస్తావు? అబ్రాహాము వెంబడించిన మార్గంలోనే మనం నడుస్తాం. కానీ లోతు అనుకుంటున్నాడు, ఆ సొదొమ గొమొర పట్టణాలు చూసి, ఇది దేవుని తోటలా ఉందే, చాలా పచ్చగా ఉందే, ఇక్కడ నా గొర్రెలకి మేత దొరుకుతుంది, నీళ్లు దొరుకుతుంది అనుకున్నట్లుగా మనం అనుకోకూడదు. అందుకే మనం ఏం కట్టుకోవాలి నడుముకి? అమ్మా చెప్పండి అమ్మా, మాట్లాడాలి. మీ నడుముకి ఏం కట్టుకోవాలి? సత్యం అనే దట్టి కట్టుకుని, నీతి అనే మైమరువు తొడుక్కుని,
హల్లెలూయా. అందుకే సత్యం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. నిజమేనా? యేసు ప్రభు దేవుడని ఎవరికి తెలియదండి? ప్రపంచంలో అందరికీ తెలుసు దేవుడని. హల్లెలూయా. దేవుడు అని అందరికీ తెలుసు. కానీ ఆయన ఆరాధించే క్రమంలోనే తేడాలు వచ్చాయి. నిజమేనా? తేడాలు వచ్చాయి. ఆ యేసు ప్రభు అంటున్నాడు మార్కు సువార్త 7:7లో, మత్తయి సువార్త 15:9 అంటున్నాడు, వారు పెదవులతో నన్ను కనపరచదు కానీ వారి హృదయం నాకు ఎలా ఉంది? దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధించి వారు నన్ను ఎలా చేస్తున్నారు? వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. అలాంటి వ్యర్థమైన ఆరాధనలో నేను లేను అని చెప్పాడు ఆయన. ఇప్పుడు సత్యమని దట్టి కట్టుకోవడానికి ఎంతమంది ఇక్కడికి వచ్చి ఉన్నారు? ఏంటి ఆ సత్యమని దట్టి? నీకు ఈ కాలానికి ఒక వాక్యం ఉన్నదని, ఈ కాలంలో దేవుడు నీ కొరకు ఒక ప్రవక్తను పంపి ఉన్నాడని, ఆ ప్రవక్త ద్వారా వర్తమానం ఇచ్చి ఉన్నాడని, అటు తర్వాత ఆ వర్తమానం వాక్యము నీలో భాగమై ఉన్నదని. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? నువ్వు కలుగున్న వాక్యం ఏంటి? అందరూ చెప్పుకునే వాక్యం కాదు. నువ్వు కలుగున్నది ఏంటో నువ్వు గ్రహించాలి. ఎంతమందికి అర్థమవుతుందండి? నువ్వు కలుగున్నది ఇది శుద్ధ సవర్ణమైనది, ఇది కొలుములో పెట్టి కాల్చబడింది. నిజమేనా? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? కానీ ఒక్కొక్కసారి బాధ కలిగే విషయం ఏంటంటే, మీరు వర్తమానమా, మీరు ఎలా ఉంటారా, అలా ఉంటారా, అలా మాట్లాడతారా అంటే మనకి ఎలా ఉంటుంది? నా బట్టి నా దేవునికి అవమానం రాకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? నా బట్టి నా దేవునికి అవమానము. ఎవరైనా మాట అన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? నన్ను నేను పిండేసుకున్నట్టుగా ఉంటుంది. మీకు ఎవరికి అలా అనిపించదా? ఏమిటి మీకు అలా రోషం రాదండి? ఏదైనా మాట అనేటప్పుడు మీకు రోషం రాదా? అమ్మా, మీరు వర్తమానమా, మీరు ఎలా ఉంటారా, మీరు ఎలా మాట్లాడతారా అన్నప్పుడు మీకు బాధ కలగదా? ఎందుకంటే నేను చేసిన పొరపాటును బట్టే కదా ఆ మాట అనిపించాను దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే మన ప్రతి అడుగు కూడా ఎలా ఉండాలి? అమ్మ చెప్పాలి. ఎలా ఉండాలి? చెప్పాలి. మన మాటలు ఎలా ఉండాలి? మన అడుగు ఎలా ఉండాలి? మన చూపులు ఎలా ఉండాలి? మన ఆలోచన ఎలా ఉండాలి? మాట్లాడలేదు. మీరు మౌనంగా ఉండడానికి ఇక్కడికి వచ్చి అన్నారు. ఒకవేళ మీరు మౌనంగా ఉన్నా ఇక్కడ దేవుడు ఎవరో స్తుతించడానికి తన ప్రజలను తీసుకొస్తాడు. హల్లెలూయా. మీరు మౌనంగా ఉండండి. మూసుకున్న వాళ్ళు మూసుకోండి, తెరిచే వాళ్ళు తెరవండి నోరుని. ఎందుకంటే దేవుడు ఆ నోరు తెచ్చే ప్రజలతోనే మాట్లాడతాడు. ఆయన అందరి కొరకు కాదండి. ఆయన ఇక్కడ ఎవరో ఒకరి కోసం దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు మీకోసం కాదు, ఎవరో ఒకరిని తాకడానికే. ఒకవేళ నీ కోసం అయితే నువ్వు దాన్ని గ్రహించి ఇప్పుడు ఆయన కొరకు నోరు తెరుచు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈరోజు మనం సత్యమైన దట్టిని కట్టుకోవాలా లేదా? నీతి అనే మహిమను తొడుక్కోవాలా లేదా? ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఈరోజు వాక్యం ఏంటంటే, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు. ఏం చూడండి? సిద్ధ మనసు. చాలా మందికి కళ్ళు వస్తుంటాయి జోళ్ళు పోయినట్టు. నిజమేనా అమ్మా? వింటున్నారా? జోళ్ళు పోయినట్టు, లేకపోతే ఎక్కడైనా జోళ్ళు కలమలేనట్టు, లేకపోతే నిజంగా ఒక్కోసారి జోళ్ళు కూడా పోతుంటాయి. తెలుసా అండి? దొంగలు ఎత్తిపోతుంటారు. ఒక్కోసారి నేను ట్రైన్ ఎక్కేటప్పుడు కింద మొన్న రీసెంట్గా డానీ చెప్పు కింద పడిపోయింది. నేను అంటున్నాను విడిచిపెట్టే, ఎందుకులే అంటున్నాను. లేదు లేదు అది నాకు ఉండాలంటాడు. ఎందుకంటే అది వాస్తవం అండి. దాన్ని ఏదో సెంటిమెంట్గా కాదు, వాక్యం అదే చెప్తుంది. ఒకవేళ ఒకటి పోగొట్టుకున్నామంటే మనలో ఏదో ఒకటి పోయిందంత బాధ. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి లోకంలో ఉన్న ప్రతీది కూడా బైబిల్లో ఏదో ఒక దాన్ని మనకి ఏం చేస్తుంది? దాన్ని చూపిస్తుంది. నిజమేనా? హల్లెలూయా. దొంగలు చెప్పులు ఎత్తిపోయారంటే దాని అర్థం ఏంటి? నీ దగ్గర ఆ శత్రువు నీ సమాధానాన్ని, నీ సిద్ధ మనసుని వాడు ఎత్తిపోయాడని. ఎంతమందికి అర్థమవుతుంది? కళ్ళు వస్తున్నాయా? వస్తాయి, గుర్తుపెట్టుకో. ఏంటి? నీకు సమాధానము సిద్ధ మనసు వెళ్ళిపోయిందని గుర్తించు. ఏంటి ఆ సిద్ధ మనసు? ఎక్కడ వాక్యము ప్రకటించబడుతుందో ఆ వాక్యాన్ని విని బలపట్టి సిద్ధ మనసు అయింది. సిద్ధ మనసు ఎక్కడ వస్తుంది? ఇంట్లో కూర్చుంటే రాదండి, పార్కుల్లో కూర్చుంటే రాదండి, సినిమాల హాల్లో కూర్చుంటే రాదండి. ఆ సిద్ధ మనసు వాక్యంలో కూర్చుంటే వస్తుందండి. హల్లెలూయా.
అవి పోతున్నాయి అని అంటే దాని అర్థము అక్కడ వాక్యం లేదని అర్థం. సమాధానం ఎలా దొరుకుతుంది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఆమేన్, స్తోత్రం. సమాధానం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభు అంటున్నాడు, నేను మీకు సమాధానమును అనుగ్రహించున్నాను అన్నాడు, నీతిని అనుగ్రహిస్తున్నాను, శాంతిని ఇస్తున్నాను అని చెప్పాడు. ఏంటి? లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతినే మీకు ఇచ్చిచున్నా అని చెప్పాడు. శాంతి అంటే ఏంటి? శాంతి అనగా సమాధానం, నెమ్మది. నిజమేనా? నెమ్మది ఇచ్చే స్థలం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తేనా? ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్. సువార్త చేయవారికి సమాధానం ఉండాలి, సిద్ధ మనసు ఉండాలి. ఐదవది, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. ప్రతి మాటకి నువ్వేం చేయాలి? ఏం పట్టుకోవాలి? ప్రతి మాటకి నువ్వేం పట్టుకోవాలి? ప్రవక్త అంటాడు, బైబిల్ తప్ప మాకు వేరొక సిద్ధాంతము లేదు. నిజమేనా? క్రీస్తు తప్ప మాకు వేరొక చట్టము లేదు, ప్రేమ తప్ప వేరొకటి మాకు లేదని చెప్పాడు. నిజమేనా? ఆ డాలును మనం పట్టుకోవాలా? విశ్వాసమైన డాలును పట్టుకోవాలా? శత్రువు ఏది నీ మీద ప్రాణం విసిరినా నువ్వేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఆ డాలుని అడ్డు పెట్టాలి. ఆమేన్, ఆమేన్. ఈ డాల్ ఏం చెప్తుంది? నువ్వు మందిరానికి వెళ్ళాలని చెప్తుంది. ఈ డాల్ నీకేం చెప్తుంది? అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థించమని చెప్తుంది. ఈ డాల్ నీకేం చెప్తుంది? విశ్వాసంతో నువ్వు ఎత్తబడే విశ్వాసం పొందుకోమని చెప్తుంది. ఈ డాల్ నీకేం చెప్తుంది? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇందులో 7వ దూత నీ కొరకు పంపించి ఉన్నాడని చెప్తుంది. ఈ డాల్ నీ కొరకు ఏం చెప్తుంది? ఈ కాలానికి ఏది కావాలో నీకు సమస్తమును బోధించిందని చెప్తుంది. మరి శత్రుని దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? ఎంతమంది డాలు పట్టుకుంటున్నారు అమ్మా? ఎంతమంది డాలు పట్టుకుంటున్నారు? ఎంతమంది అనుదినం ఈ డాలు చదువుతున్నారు? ఎంతమంది ఈ డాల్ను ఉపయోగిస్తున్నారు? ఇది నీ విశ్వాసమై ఉన్నది, ఇది నీ విశ్వాసమే ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుందండి? మనకి ఇవ్వబడిన విశ్వాసం ఇదేనా? మనకేమైనా చట్టం ఉందా? చెప్పాలి. పౌలు చెబుతున్న ఈ లక్షణాల్లో మనం ఏదైతే మిస్ అయిపోతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. 6వది ఏంటంటే రక్షణ అనే శిరస్నానము. ఏంటండి? రక్షణ. చాలామంది సువార్త ప్రకటించే వారిలో రక్షణ పొందుకోకుండానే రక్షణ పొందుకున్నామంటారు. గమనించు, ప్రవక్త అంటున్నాడు, దావీదు క్రమములో ఆ మందసము తీసుకురానందుకు ఒక నీతిమంతుడు ఏమైపోయాడు? వచ్చా చనిపోయాడా? ఈ రోజున చాలామంది బాప్తీసం పొందుకున్నాంలే అని ఎలా ఉన్నారు? సాతానంట భ్రమలో పెట్టిందంట. బాప్తీసం అనగా బైబిల్ ప్రకారంగా పొందుకోవాల్సిందే. ఎలా పడితే అలా పొందుకుంటే లేదు. ప్రవక్త అంటున్నాడు, యేసు నామములో బాప్తీసం పొందుకున్నా అది సంఘశాఖ అని చెప్పాడు. ఏం చెప్పాడండి? యేసు నామం అన్నా అది సంఘశాఖ అని చెప్పాడు. అది నీ తలకు రక్షణ శిరస్థానంగా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఫుల్ వర్డ్ వచ్చింది, హాఫ్ వర్డ్ కాదండి. దేవుని వాక్యం పూర్తిగా తెరవబడింది ఈ రోజున. కాబట్టి నువ్వు స్వార్థ ప్రకటించాలంటే ఎందుకు నీ మాట ఇతరులు వినట్లేదు? కారణం ఏంటంటే నువ్వు సరైన రక్షణ శిరస్థానం కలిగి లేవు. హల్లెలూయా. కాబట్టి ఒక వ్యక్తి నిన్ను రక్షించాడు అని అంటే దాని అర్థము ఒక పాపి మరొక పాపిని నిన్ను రక్షించలేడు. ప్రవక్త అంటాడు, బ్రహ్మము కానీ మిమ్మల్ని రక్షించాడని చెప్పినట్లయితే నువ్వు పోయి మళ్ళీ తిరిగి బాప్తిసం పొందంటాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ నిలబడుతున్న సేవకుడు మిమ్మల్ని రక్షించాడని చెప్తే అసలు నేను రక్షణ కాదు. నిజమేనండి? నేను రక్షకున్నా? నిన్ను నన్ను రక్షించిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి పౌలు అంటున్నాడు, ఆ అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో మీరు విశ్వసించిన వాడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? అసలు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే మాకు తెలియదు అన్నప్పుడు పౌలు ఏం చేశాడు? అయితే మీరు దేని బట్టి బాప్తిసం పొందారంటే యోహాను ఇచ్చిన బాప్తిసం పొందుకున్నాం అన్నారు. కానీ దేవుని కొరకు పొందుకున్నాం అని చెప్పారు వాళ్ళు సాక్ష్యం. ఏమన్నారు?
యోహాను ఇచ్చిన బాప్తిసం, మనుషులు ఇచ్చిన బాప్తిసం చాలదండి. ఇవ్వవలసింది దేవుడే. పరిశుద్ధాత్మ మనకు బాప్తిసం ఇవ్వాలి. కనుక ఒకవేళ ఏ సేవకుడు నేను ఇచ్చాను అని అంటే ఆ రక్షణ కూడా చాలదని ప్రవక్త చెప్తున్నాడు. అందుకే బ్రహ్మం మిమ్మల్ని రక్షించలేడు, బ్రహ్మం మిమ్మల్ని స్వస్థపరచలేడు. నిజమేనండి? ఈ చేతుల్లో ఏమీ లేదు. నన్ను బట్టి అయితే నువ్వు ఆరాధనకు రావద్దు. ఎవరిని బట్టి రావాలి? చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అందరూ కొంతమంది, ఇక్కడ చాలామంది ఈ దీనదాసుని ద్వారా బాప్తిసం పొందుకున్నారు అంతే. నేను వారికి రక్షణ ఇవ్వలే. వారికి కేవలం నేను ఏం చేశాను? బాప్తిసం ఇచ్చాను. అంటే పుట్టుటకు సహకరించాను నేను. హల్లెలూయా. నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నేను మిమ్మల్ని రక్షించానని చెప్తే ఆ రక్షణ చాలదండి. ఆ మాట ఒక మానవ మాత్రుడు మాట్లాడడానికి లేదు. కాబట్టి ఈరోజు రక్షణ ఎవరిది? దేవునిది. రక్షకుడు ఎవరు? దేవుడు. కాబట్టి నువ్వు ఒకవేళ యేసు నామములో ఒకవేళ రక్షణ పొందుకున్నట్లయితే చల్లదని ప్రవక్త చెప్పాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకున్నట్టు బైబిల్లో ఒక రుజువైన కూడా లేదని చెప్పాడు. మరి కొంతమంది ఏమో 3 సార్లు ములుగుతారు, కొంతమంది ఏమో జెండా కింద దూడుతున్నారు, కొంతమంది దుప్పటి కప్పుకుంటున్నారు. హల్లెలూయా. అందుకొరకు దేవుడు నిన్ను పిలుచుకోలేదండి. నిన్ను దేనికి పిలుచుకున్నాడంటే ఆయన బైబిల్ ప్రకారంగా నిన్ను కనడానికి పిలుచుకున్నాడు. ఒకవేళ భ్రమలో ఉన్నారేమో, రక్షించబడ్డామని భ్రమలో ఉన్నారేమో, గుర్తించు, దేవుణ్ణి అడుగు. నేను అలాగే కొంతమందికి బోధించినప్పుడు వారు దేవుణ్ణి అడిగారు. అడిగినప్పుడు వారితో దేవుడు మాట్లాడాడండి. ఈ రక్షణ నీ రాజ్యానికి వచ్చుటకు ఇది సరిపోతుందా లేదా అని అడగమన్నప్పుడు ఆ విధంగా అడిగి దేవుడు మాట్లాడినప్పుడు వారు తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినట్లుగా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఎంత భక్తి చేసి ఇంటి వెనకాల చచ్చిపోతే మనకి ఏం ఉపయోగం ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. మనం పొందినది ప్రభువైన యేసుక్రీస్తు నామమే. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి చివరిది ఏంటంటే దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ఏం చేయాలి? ధరించుకోవాలి. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం. నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుందండి? ఈ కాలప్రవక్తకి ఇవన్నీ ఇచ్చాడంటారా? ఇచ్చాడా? ఆయనకి ఖడ్గం ఇచ్చాడా? రాజ ఖడ్గం ఇచ్చాడా? ఆత్మ ఖడ్గం ఇచ్చాడా? వాక్యమైన ఖడ్గం ఇచ్చాడా? ఆ ఖడ్గం ఏంటి? 2 అంచుల వాడిన ఖడ్గం నీ చేతులున్న బైబిలే. ఇప్పుడు ఆ బైబిల్ అందరూ కలిగి ఉన్నారు. మరి ఈవెన్ రోమన్ క్యాథలిక్ కలిగి ఉన్నది, బ్యాప్టిస్ట్ కలిగి ఉన్నది, మెథడిస్ట్ కలిగి ఉన్నారు, ప్రతి ఒక్కరు కలిగి ఉన్నారు. కానీ వారు కలిగి ఉన్న ఖడ్గానికంటే నువ్వు కలిగి ఉన్న ఖడ్గము చాలా తేడా ఉన్నది. ఇది ప్రత్యక్షపరచబడిన ఖడ్గం. నిజమేనా? మనం ప్రతి వారం ఎందుకు రావాలి? బండ తీరిపోవడానికి కాదు. మనం ఏం చేయబడాలి? సానబెట్టబడాలి. మనం సానబెట్టబడాలి. ఎందుకు సానబెట్టబడాలి? శత్రు తంత్రములను ఎదిరించడానికి, శత్రు బాణములను ఎరగొట్టడానికి, మనము వాటిని ఎదిరించుటకు శక్తిని పొందుకోవాలి. ఆమేనంటారా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది గుర్తిస్తున్నారు? ఆమేన్. కాబట్టి ఈ కాలప్రవక్త చెప్తున్నాడు, శక్తి చేత విమోచన అని వర్తమానంలో చెప్పాడు. 29వ పారాగ్రాఫ్లో దేవుడు ఇశ్రాయేలును విడిపించిన ఆరంభంలో ఆయన నీవు సాగిపోటుకు సిద్ధపడి ఉండవాలని చెప్పాడు. నిజమేనా? ఎక్కడి నుండి విడిపించాడు వాళ్ళని? ఇశ్రాయేలు ప్రజల్ని చెప్పాలమ్మా. ఎక్కడి నుండి విడిపించాడు? ఐగుప్తు నుంచి విడిపించాడు. విడిపించినప్పుడు ఏమన్నాడు? చెప్పాడు వారికి జోళ్ళు దొడుక్కోమని చెప్పాడు, కర్ర చేత పట్టుకోమన్నాడు, ఒక్కొక్క కుటుంబానికి గొర్రెను వధించమని చెప్పాడు. నిజమేనా? వారి యొక్క రక్తము ఆ నిలువు కమ్ములకి అడ్డకమ్ములకు పూయమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు సువార్త ప్రకటించాలంటే ఖచ్చితంగా నువ్వు చేయవలసిన సిద్ధ మనసు నీకుందా? ఆమేన్. ఎంతమంది అటువంటి సిద్ధ మనసును కలిగి ఉంటారు? ఆమేన్. ఒకవేళ నీ యొక్క గుడారమునకు ఆ రక్తము గుర్తుగా లేకపోతే ఈ రోజే అనుకూల సమయం. ఆ ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటకు రావడానికి దేవుడు వారికి రక్తం అనే గుర్తునిచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు కూడా దేవుడు అదే రక్తమును మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ రక్తంతో నువ్వు కడబడకుండా నువ్వు గుర్తు వేయబడలేవు. ఆ గుర్తు లేకుండా నువ్వు ఎత్తబడే విశ్వాసాన్ని పొందుకోలేవు.
కాబట్టి ఈరోజు ఎంతమంది ఆ గుర్తు కిందకు వస్తారు? హల్లెలూయా. ఎందుకు వాళ్ళు డల్లగా ఉన్నారమ్మా? చాలా డల్లగా ఉన్నారు. దేవుడు మీతో మాట్లాడుతున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఎందుకు అలా డల్లగా ఉండదు? ఆమేన్. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? కాబట్టి నువ్వు రక్తం క్రిందకు వచ్చినప్పుడు నీ పాదరక్షణలు ధరించుకోమని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పాడు? శక్తి ద్వారా విమోచన అనే వర్తమానం చెప్తున్నాడు. నీ పాదరక్షణలు మోషేతో ఏమన్నాడు? నీ చెప్పులు విడిచిపెట్టమన్నాడు. ఎందుకంటే ఇది పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఐగుప్తులోంచి ఆ ప్రజలు వచ్చేటప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు వారు ఏం చేయాలి? సిద్ధపడాలి. దేనికి? ఐగుప్తుని విడిచిపెట్టడానికి, బబులోను విడిచిపెట్టడానికి, బబులోను కార్యాలు విడిచిపెట్టడానికి వారు సిద్ధ మనసు కలిగి, వారు సిద్ధ మనసు అని జోడు తొడుక్కుని కర్ర చేత పట్టుకుని ఏం చేయాలి? ఇప్పుడు ప్రయాణంలో ఉండాలి. అవునా అమ్మ? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఆ సిద్ధ మనసు? ఏంటి ఆ జోళ్ళు? ఏంటి ఆ కర్ర? ఏంటి? హల్లెలూయా. ఎంతమంది నేర్చుకోవాలనుకుంటున్నారు? ఆ కర్రే దేవుని యొక్క చేతి కర్ర, దేవుని వాక్యమే ఉన్నది. హల్లెలూయా. ఆ యొక్క జోళ్ళేంటి? నువ్వెప్పుడైతే ఆ రక్తమును నీ యొక్క గుడారమునకు, నిలువుకమ్ముకు, అడ్డకమ్ముకు పూసుకున్నావో ఆటోమేటిక్గా దేవుడు తన పరిశుద్ధాత్మనికి ఇస్తాడు, సిద్ధ మనసుని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. వాటిని తొడుకుని నువ్వు యాత్రలో ప్రయాణం చేయవలసిందే. ఎర్ర సముద్రం వచ్చినా ఆగిపోకూడదు, యోర్దాను వచ్చినా ఆగిపోకూడదు, తెగుళ్ళు వచ్చినా ఆగిపోకూడదు. ఎందుకంటే నీతో ఉన్నవాడు ఎవరంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. వారితో అగ్నిస్తంభంగా నడిపించిన దేవుడు, మేఘస్తంభంగా నడిపించిన దేవుడు ఈ రోజును కూడా నిన్ను నడిపిస్తున్నాడండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్, ఆమేన్. అందుకే ఈ కాలపు చెప్తున్నాడు సర్వాంగ కవచం అంటే క్రైస్తవం మరియు అన్యత్వ వర్తమానంలో చెప్తున్నాడు యేసు క్రీస్తే మన యొక్క సర్వాంగ కవచమై ఉన్నాడు. దాన్ని చూసినప్పుడు దేన్ని చూసినప్పుడు? దెయ్యం ఆ సర్వాంగ కవచం చూసినప్పుడు గడగడ ఉనుకుతాడంట. అమ్మా, ఎవరికి అర్థం కాలేదనుకుంటా, అందుకే ఆమెను చెప్పట్లేదు మీరు. దెయ్యం నేను మీద గురి పెడతాడంట, బుల్లెట్లు విసరాలనుకుంటాడంట, విసురుతాడంట, నిన్ను బాధిస్తాడంట. అయినా నువ్వు వెరవద్దని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. ఒకటి గుర్తించు, ఎప్పుడైతే ఆ సర్వాంగ కవచము నువ్వు ధరించుకున్నావో, క్రైస్తవ్యం మరియు అన్యత్వమైన వర్తమానం చెప్తున్నాడు. ఇదిగో అది దెయ్యములు చూచినప్పుడు దెయ్యములన్నీ నీ మీద ఉన్న ఆ యొక్క సర్వాంగ కవచాన్ని బట్టి బ్రేక్లు వేస్తాయంట. అమ్మా, ఎంతమంది ఇక్కడ అర్థం చేసుకున్నారు? దెయ్యం నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే వాటికి బ్రేక్ పడాలి. బ్రేక్ పడాలంటే నువ్వేం చేయాలి? అమ్మా చెప్పండి అమ్మా. మరి ఇంకా మీరు అలజడులు, గొడవలు, గందరగోళాలు, ఇంకా టెన్షన్లు అన్నీ వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి? ఏంటి బ్రదర్ దాని అర్థం? ఏముంది? ఏమైంది బ్రదర్? సర్వాంగ కవచాన్ని ధరించుకోలేదు. నీతో దేవుడున్నాడని రుజువు పరుచుకుంటే నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, క్రైస్తవం మరియు అన్యత్వం వర్తమానంలో చెప్తున్నాడు దేవుడే మన సర్వాంగ కవచము. అందుకే ఆ దెయ్యము నీ సర్వాంగ కవచాన్ని చూసినప్పుడు వాడంట బ్రేకులు వేస్తాడంట. ఎందుకంటే వాడికి ఆ ధైర్యం లేదు, దేవునితో పోరాడే ధైర్యం వాడికి. అమ్మా హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? కాబట్టి దేవుని సర్వాంగ కవచము అవి చూచును. అది ఏంటి చూస్తుందో తెలుసా? ఆ సర్వాంగ కవచం ఏదో కాదు కానీ పరిశుద్ధాత్మ యొక్క నిజ బాప్తిసం. చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను బాప్తిజం పొందుకున్నాను కాబట్టి, నేను రక్షణ పొందుకున్నాను కాబట్టి దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటారు. సారీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ కాల ప్రవక్త అంటున్నాడు నువ్వు పొడిపాపగానే నీటిలోకి దిగావు, మళ్ళీ ఎలా వచ్చావు బయటికంటే తడిపాపగానే వచ్చావు బయటికి. హల్లెలూయా. ఎలా దిగాలంటే మారు మనసు పొందుకుని పొడిపాపగా నీటిలోకి దిగినప్పుడు. హల్లెలూయా.
నిన్నేం చేస్తుందంటే ఆ మారు మనసు నీలోనికి వచ్చినప్పుడు నిన్నేం చేస్తుందంటే ఒక పరిశుద్ధునిగా పైకి లేపుతుందండి. ఇప్పుడు సర్వాంగ కవచం ఎక్కడికి వచ్చింది? మన మీదకి వచ్చింది. దేవుడు అంటాడు, ఒకడు నీటి మూలముగాను, చెప్పాలి అందరూ కూడా, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప అన్నాడు. ఈ రోజున చాలామంది నీటి మూలంగా జన్మించాం కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. నో సార్, అది అవ్వని పని. హల్లెలూయా. నువ్వు నీటి మూలముగానే కాదు, ఆత్మ మూలంగా జన్మించవలసి ఉన్నదే. మరి ఎందుకు ఆమె చెప్పట్లేదు? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలనుకుంటున్నారు? హల్లెలూయా, ఆమేన్. చూడండి, ప్రశ్నలు మరియు జవాబులను వర్తమానంలో చెప్తున్నాడు 61వ సంవత్సరంలో. నేను మీకు చెప్పుచున్నాను, నీవు పరిశుద్ధాత్మ పొందుతావని చెప్పుకున్న వెంటనే సాతాను నీ మీదకి తుపాకి గురిపెట్టును, నిన్ను కొట్టవచ్చును. అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు సర్వాంగ కవచమును పూర్తిగా ధరించుకోవాలి. హల్లెలూయా. నువ్వు భయపడవద్దు. నీకు ఎంతమంది ఇబ్బంది కలిగించగోరిను దాన్ని గుర్తించుకో. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడండి. హల్లెలూయా. కాబట్టి ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైనా నువ్వు తిరిగి జన్మించినప్పుడు దానికి బయట అంతరాత్మలో సంబంధం లేదండి. బయటది ఏదనగా దానికి బయట అంతరాత్మలో సంబంధం లేదు. ఏదనగా చూడండి, బయటది ఏంటి? నీకు బయట ఉన్నది ఏంటి? నీ అంతరాత్మకు బయట ఉన్నది ఏంటి చెప్పమంటారా? నీ అంతరాత్మకు బయట ఉన్నది దృష్టి, నువ్వు చూస్తున్నావు కదా. 2 రుచి, 3 తాకిడి, 4 వాసన, 5 వినికిడి. ఇవన్నీ అంతరంగములకు బయట ఉన్నాయి. అయితే ప్రతి మనిషి వీటితోనే ఏలుబడవుతాడు. నువ్వు చూచుచున్న దాన్ని బట్టే నువ్వు ఏలుబడి చెబుతావు, నువ్వు వినుచున్న దాన్ని బట్టే ఏలుబడవుతావు. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ అంతరాత్మలో అంతరంగ పురుషుని కలిగి ఉన్నవాడు వీటిని లెక్క చేయడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక వ్యభిచారి స్త్రీ వచ్చి ఇలా తాకినా నీవేమనిపించదు, జస్ట్ ఫీలింగ్ కూడా. కారణం ఏంటి? ఆ అంతరంగ పురుషుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? చెప్పండి అమ్మా. ఒకవేళ చెడ్డ మాటలు నువ్వు వినొచ్చు, అంతరంగ పురుషుడు నీలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? వాటిని అసలు పట్టించుకో. నువ్వు మొబైల్ ఓపెన్ చేస్తావు చూడడానికి, నీకు సడన్గా ఆ బొమ్మే కనబడుతుంది. అంతరంగ పురుషుడు నీలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? నాట్ ఇంట్రెస్ట్, గో. నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఈరోజు అంతరంగ పురుషుడిని ఎక్కడ కలిగి ఉండాలి? చాలామంది క్రైస్తవులు మాతో ఉన్నాడండి, దేవుడు ఎక్కడున్నాడు అమ్మా చెప్పాలి. ఒకవేళ నువ్వు కానీ అలా చెప్తున్నావేమో. నో సార్, ప్రవక్త అంటున్నాడు, బైబిల్లో చెప్తుంది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే. ఇప్పుడు ఆయన బయట ఉన్నాడా, నీలో ఉన్నాడా? ఎంతమంది మీలో ఉన్నాడు? ఎంతమంది మీలో ఉన్నాడని చెప్తారు? ఎంతమంది ఆ సర్వాంగ కవచం ధరించుకున్నారని చెప్తారు? నిజంగా నువ్వు సర్వాంగ కవచం ధరించినప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఆటోమేటిక్గా వాటిని అన్నిటిని పక్కకి నెట్టివేస్తావు. వినే వాటిని, చూచే వాటిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గమనిస్తున్నారా? దేవునికి స్తోత్రం. ఈ అంతరంగమును నిన్ను అన్ని వైపులకు త్రోయిచుండును. నిజమేనా? హల్లెలూయా. గమనించండి, అంతరంగము మాత్రము నీవు అనుమతిస్తే కానీ వాడేమీ చేయజాలడు. నిజమేనా? అంతరంగంలో దేవుని తప్ప వేరొక వ్యక్తిని నువ్వు అనుమతించావా, అన్నీ చేసేస్తావు. దేవుని పక్కన నెట్టివేసి నువ్వు వాడిని అనుమతించావేమో ఒక్కసారి చూడు. వాడిని ఏం చేద్దాం? ఈరోజు ఏం చేద్దాం? మన హృదయాలను పరిశీలన చేసి ఏం చేద్దాం? బయటికి నెట్టేద్దాం. ఎంతమంది మేడబెట్టుకుని బయటకు నెట్టేద్దాం అనుకుంటున్నారు? ఎవరిని? ఇంట్లో ఉన్న భర్తను కాదండి, బయటకు నెట్టేయమంది మీలో ఉన్నవాడు. ఆడు మన భర్తే. ఎంతమందికి అర్థమవుతుందండి? వాడు మొదట భర్తాడు. ఆడు చస్తే కానీ అసలైన బోయాజు లోపల రాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు బోయాజు మనలోనికి రావాలంటే ఏం చేయాలి? అంతరంగ పురుషుల్లో ఒకవేళ ఆడుగానే ఉన్నాడేమో,
అందుకే అప్పుడప్పుడు నీ టెంప్టములు నీ టెంపర్లు తగ్గట్లేదేమో. ఏం చేద్దాం? ఏమండి, దేవుడు కలిగి ఉన్నవాడంట టెంపర్గా ఉండడంట. టెంపర్ అంటే ఏంటి మీకు ఒకటి తెలుసండి? టెంపర్గా ఉన్న తేడా తాడు ఉంటుంది కదా, తెలుసా అండి? పెద్దనాన్నగారికి బాగా అలవాటు, మాకు బాగా అలవాటు అండి టెంపర్గా ఉన్న తాడు. ఏంటంటే ఒక షిప్కి మేము ఒక తాడు వేసుకుని మేము ఆ యొక్క బోటుకి ఒక తాడు కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మధ్యలో అలలు వస్తుంటాయి. వచ్చినప్పుడు ఒకసారి ఆ తాడు ఏం చేస్తుంది, ఇలా ముందుకి వెనక్కి సాగుతుంది అన్నమాట. సాగునప్పుడు ఏమవుతుందంటే అది ఫుల్ టెంపర్ అయిపోద్ది. ఇంకెవడ మాట ఏందో ఆ టెంపర్ అయిపోయినప్పుడు ప్రవక్త అన్నాడు, ఆ టెంపర్ని మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలన్నాడు. లేకపోతే ఆ తాడు ఏమవుతుందో తెలుసా, దానికి ఏదైనా చిన్నది తగిలిందా జస్ట్ ఆ వాడికి ఆ బోటుకి ఉన్న సంబంధం జాగ్రత్త. నీ టెంపరు దేవునికి నీకున్న సంబంధాన్ని తెంపేస్తుందేమో. ఆమేన్. దేవుని ప్రేమ నీలో ఉంటే ఎలా ఉంటామంటే సువార్త చేయడానికి ఇవన్నీ మనకు ఆయుధాలేనా చెప్పాలండి. హల్లెలూయా. దేవునితో సువార్త చేయాలంటే దేవునితో వ్యక్తిగత అనుభవం మనకు కావాలండి. ఏం కావాలి? వ్యక్తిగత అనుభవం. నీలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా, నువ్వు ఎలా కావాలంటే అలా బెండ్ అవుతావంట, ఎలా కావాలంటే అలా వంగుతావంట. నిజమేనా? మనల్ని దేవుడు ఫ్లెక్సిబుల్గా చేశాడు. నిజమేనా అమ్మ? చెప్పండి అమ్మా. ఏమండి ఒక మాట చెప్తాను, ఏమనుకోద్దండి. జీవం కలిగిన వ్యక్తితో మాట్లాడినప్పుడు ఒరే బాబు నువ్వు కొంచెం ఇలా ఒంగోరా అంటే ఆడు ఏం చేస్తాడు? ఒంగుంటాడు. ఒరే కింద ఉన్న వస్తువు తీరా అంటే ఏం చేస్తాడు? అంటే మాటకు లోబడ్డాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? బెండ్ అవుతున్నాడు. నిజమేనా? అదే జీవం లేని వ్యక్తి అనుకో ఏమవుతాడు? చచ్చినోడు ఎలా ఉంటాడండి? ఎలా ఉంటాడు చెప్పండి అమ్మా, మాట్లాడింది. ఎలా ఉంటాడు? బెండ్ అవుతాడా? మీరు బెండ్ చేయండి, ఆడి ఎముకలైనా బెండ్ అవుతాయా? చెప్పాలి. బాడీ అసలు బెండ్ అవుతుందా? కనీసం చెయ్యి ఒకవేళ ఎలా ఉండిపోయినా ఆ చెయ్యి ఎలా తీసినా ఎక్కడికో వస్తుంది అది. ఎందుకంటే అలా ఏమైపోయాడు అతడు? ఏమైపోయాడు? అమ్మ వింటున్నావా? మనలో ఆ మరణం అనే దూతుంటే మనము బెండ్ అవ్వం. అదే జీవపు ఆత్మ మనలో ఉంటే నువ్వు వాక్యానికి బెండ్ అయిపోతావు. అందుకే చేతులు ఎత్తుట ఏమన్నాడంటే ప్రవక్త సాయంకాల నైవేద్యం అన్నాడు. దానికి ఇంకో అర్థం ఏంటో తెలుసా? ప్రభా నేను నీకు సరెండర్ అయిపోతున్నాను. ఏమండి, గన్నబెట్టి పేల్చినప్పుడు ఏం చేస్తారు? చేతులు ఎత్తుతారా? ఎందుకు ఎత్తుతున్నారని నాకు అర్థమైంది కాదు. ప్రవక్త వర్తమానం చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది. ఏంటి వీళ్ళు గన్నం ఎవరైనా చంపేటప్పుడు ఎలా గన్ షూట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఏమంటారు? బాబు నువ్వు ఏం చేసుకుంటే చేసుకుంటే అయిపోయినా పని, నాలో ఏమీ లేదు, నేను తప్పించబడలేను, చచ్చిపోవడానికైనా రెడీ. నిజమేనా? మరి ఎంతమంది దేవునికి సరెండర్ అయిపోతారండి? ఎంతమంది దేవునికి సరెండర్ అయిపోతారు? ఈ రోజు నుండి ఎంతమంది దేవునికి సరెండర్ అయిపోతారండి? హల్లెలూయా. కాబట్టి మనం మంచి పోరాటం పోరాడాలన్నా, ఆయన సువార్త పని చేయాలన్నా నువ్వేం చేయాలి? పూర్తిగా దేవునికి సరెండర్ అయిపోవాలి. దేవుని సర్వంగా కవచం ధరించుకోవాలి. పూర్తిగా బెండ్ అయిపోవాలి. ఎంత? సగమే బెండ్ అవుతానంటే కుదరదు. అక్కడ సగం బెండ్ అవుతే ఏమవుతుందో తెలుసండి? ఏమవుతాయి పెద్దనాన్న గారు? కొన్ని సగమే బెండ్ అవుతాయండి. బెండ్ అయిన తర్వాత ఏది ఇంకా వంగట్లేదని ఇంకా గట్టిగా ఉంచామనుకోండి, ఏమవుతుంది? ఇరిగిపోద్ది. ఆ ఇరిగిపోతావా లేకపోతే ఆయన కొరకు బెండ్ అయిపోతావా లేకపోతే ఆయన కొరకు నువ్వేమవుతావు ఒక్కసారి ఆలోచించి. ఎంతమంది సర్వంగా కవచం ధరించుకోవాలనుకుంటున్నారు? చప్పలు కొడతారు ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు నీ పాదాలు ఎందుకు సుందరంగా చేశాడు? ఎందుకు చేశాడు? శుద్ధ సువర్ణ వలె ఉన్న ఆ పరిశుద్ధ పట్టణాన్ని నువ్వు కాలుతో తొక్కాలి. 3.5 సంవత్సరాలు నువ్వు కాలుతో తొక్కడానికి ముందుగా ఇక్కడ నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట నేను చదివి ఈరోజు వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను. ఎంతమందికి వాక్యం అర్థమైంది? ఎంతమంది సర్వంగా కవచం ధరించుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది సత్యమని దట్టి కట్టుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది రక్షణ శిరస్త్రాన్ని నాయన ధరించుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది దేవుని వాక్యమున ఆత్మీయ ఖడ్గమును పట్టుకోవాలనుకుంటున్నారు? ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం తీయండి ఒకసారి.
ఈ పేతురు, యోహాన్లు, అపోస్తుల గారి 3వ అధ్యాయం తీయండి. వారు సరెండర్ అవ్వక మునిపేమో ఒకలా ఉంది వాళ్ళ జీవితం. సరెండర్ అయిన తర్వాత దేవుడు వారిని పూర్తిగా మార్చేశాడు. హల్లెలూయా. అపోస్తుల గారి 3వ అధ్యాయం తీసారా? త్వరగా తీసిన అన్న వాళ్ళు మరి ఆమె చెప్పండి. ఆమె తీశారు కదా. ఈ అపోస్తుల గారి 3వ అధ్యాయంలో అంటున్నాడు, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను ఎక్కడికి వెళ్ళారు? దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకుని పోవు బడుచుండును. వాడు దేవాలయముకు వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారము దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. హల్లెలూయా. ఇప్పుడు మనం సువార్త ఎవరికి చేయాలో నేను అది చెప్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ధరించుకున్నావు కదా, ఇవన్నీ ధరించుకుని ఎవరికి సువార్త ప్రకటించాలి? చెవిటి వారికి, కుంటి వారికి, మోగవారికి. అమ్మ మోగాలు ఉన్నారు ఇక్కడ? అమ్మ మోగాలు ఉన్నారా? అందరూ మోగాలే, మీరందరూ మోగాలే. నాకు తెలుసు దేవుని కొరకు మాట్లాడలేని మోగాలు లేదు. దెయ్యం మీ మూతికి ఏం చేస్తుంది? లాక్ వేసింది. ఈరోజు ఎంతమంది లాకులు ఓపెన్ చేయాలనుకుంటున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ నోటులు తెరవబడును గాక. ఆమేన్. ఇక్కడ చూడండి, ఆ పేతురు యోహానులు ఒకప్పుడు పేతురు అసలు చాలా టెంపర్, దుడుకు పేతురు. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో ఏమంటున్నాడు? నేను ఆయన కొరకు ఏదైనా చేస్తా, చచ్చిపోతాను అంటున్నాడు. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మ పొందుకోక మునుపు, సర్వాంగ కవచం పొందుకోక మునుపు అతని పరిస్థితి ఎలా ఉంది? ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. సర్వాంగ కవచం పొందుకున్న తర్వాత ఆయన గురించి చెప్పకుండా ఉండలేను అంటున్నాడు. ఈరోజు మధ్యలో ఉన్నారన్నమాట చాలామంది ఇక్కడ. అటు ఆయన ఎవరో తెలియదని చెప్పలేరు, ఇటు ఆయన గురించి వార్త చెప్పలేరు. ఎలా ఉన్నారు? మధ్యలో తాడు మీద ఏలాడుతున్న దెయ్యాల్లా ఉన్నాం మనం. ఎంతమందికి అర్థమవుతుందమ్మా? మనం దెయ్యాలుగా ఉంచడానికి కదండి దేవుడు పిలుచుకున్నది. దేవుని కుమారులుగా ఉంచడానికి పిలిచాడు ఆయన. మనమే దేవుళ్ళు అని చెప్పాడు ఆయన. దేవుని వాక్యం ఎవరి యొద్దకు వచ్చిన వారు ఏమై ఉన్నారు? దేవుళ్ళు ఉన్నారు కదా. మనం దేవుళ్ళవేనా? ఎంతమంది ఇక్కడ సైలెంట్గా ఉన్నారేంటి? మీరు ఆమె చెప్పండి. వాళ్ళంట పేతురు యోహానులు ఎలా ఉన్నారంటే ఇద్దరు జోడీగా ఉన్నారంట. ఇద్దరు సువార్తకు వెళ్ళారంట. నిజమేనా? ఇద్దరు ప్రార్థన స్థలానికి వచ్చారా? చాలామంది ఒంటరిగా వచ్చేస్తారు, పక్కనున్న స్నేహితుని కూడా మర్చిపోతారు. కానీ ఆ పేతురు యోహానులు ఎవరో తెలుసండి? పేతురు మొదటివాడు అని బైబిల్ చెబుతుంది. అపోస్తులైన మొదటివాడు ఎవరో? పేతురు. ఇతడు అల్ఫాగా కనబడుతున్నాడు. యోహాను ఎలా కనబడుతున్నాడు? కడపడివాడు, ఒమేగాగా కనబడుతున్నాడు. ఇప్పుడు అల్ఫా ఒమేగా కలిపి ఎక్కడికి వెళ్ళాయి? దేవుని మందిరములకు వెళ్ళారు, ప్రార్థన కొరకు వెళ్ళారు. నిజమేనా? ఇదిగో ఇక్కడ అల్ఫా ఉన్నాడా? అపోస్తలుడైన పౌలు అల్ఫా ప్రవక్త ఇతను. ఒమేగా ప్రవక్త ఎవరు? ఈ కాలపు ఏలియా విలియం బ్రెన్హామ్. ఇప్పుడు ఇతడు ఏదైతే బోధించాడో ఈ కాలపు ఏలియా అదే బోధించాడు. పేతురు ఏదైతే కార్యము చేస్తున్నాడో యోహానంట తన కన్నుల ద్వారా స్పష్టంగా చూచుచు దేవుని స్తుతిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఈ పేతురు యోహాను ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు పుట్టి కుంటివాడు ఉన్నాడంట. ఎవరు? పుట్టినప్పటి నుండి. వీళ్ళేమో గతంలో ఉన్నప్పుడు ఏనాడు ఏ అద్భుతం చేయలేదు. యోహాను కానీ పేతురు కానీ ఏ అద్భుతము చేయలేదు. భయస్తులు, పిరికివారు, దేవుడంటే తెలియదని చెప్పిన వారే. కానీ ఎప్పుడైతే ఆ సర్వాంగ కవచం ధరించుకున్నారో అప్పుడు ఆ దేవాలయముకు వెళుతున్నప్పుడు హల్లెలూయా గొప్ప కార్యాలు జరుగుతున్నాయా? ఆ గొప్ప కార్యం ఏంటి? ఒక కుంటివాడిని లేపుటే గొప్ప కార్యం. వారంట కొంతమంది అతన్ని ప్రతి దినము ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర ఉంచుచూ వచ్చారంట. దేనికి? ఇతను అడుక్కుంటాడు, వాళ్ళకి ఎంతో కొంత పడేస్తాడని. ఎంతమందికి అది ఉంది? కొందరు మోసుకెళ్ళిపోయి ఆ దేవాలయం దగ్గర పాడేస్తున్నారంట. ఎందుకు? ఈడు అడుక్కుంటాడు, మనకి ఎంతో కొంత సాయంత్రానికి ఇస్తాడు. అలాంటి వాళ్ళు ఉంటారండి. వింటున్నావా సహోదరుడా? గమనించు. చాలామంది డినామినేషన్ వాళ్ళు కూడా
అలాగే కొంతమందిని కుంటివారిని ఏం చేస్తున్నారు, వాక్యం కొరకు నడవలేని కుంటివారిని తీసుకుపోయి దేవాలయ దగ్గర కూర్చోబెడుతున్నారు. కారణం ఏంటంటే ఎంతో కొంత వస్తుంది కదా. అయితే అక్కడికి ఎవరు వెళ్ళారు? సర్వాంగ కవచము ధరించుకున్న పేతురు యోహాను వెళ్ళారండి. పేతురు అల్ఫా సంఘానికి అపోస్తులకు సాదృశ్యంగా, యోహాను ఎవరు సాదృశ్యంగా? ఒమేగా సంఘము ఆయన వధువుకు సాదృశ్యంగా. ఇద్దరు కలిపి ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు దేవాలయంకి వెళ్ళారా అమ్మ? చెప్పండి అమ్మా. వెళ్ళినప్పుడు అటు పుట్టినప్పటి నుండి కుంటోడే, అతను బాగు చేసే వాళ్ళు ఎవరు లేరు. ప్రవక్త అంటున్నాడు, ఆ వ్యక్తి అంట ఎవరినైనా సంకకర్రలన్నా కొనేసివ్వండి అని బతిమాలుతున్నాడంట. ఎందుకు? నడవలేని పరిస్థితి. కుంటివాడే కానీ దేకుతున్నవాడు కాదు, కానీ నడవలేని పరిస్థితి. ఏదో సంకకర్రలన్నా ఉంటే వాటి ద్వారా అయినా కొంచెం నేను వెళ్ళిపోతానన్న ఉద్దేశంతో అతడంట డబ్బుల కోసం అడుక్కుంటున్నాడంట. అమ్మ వింటున్నారా? అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు పేతురు యోహాను దేవాలయం దగ్గరికి పోయారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వ్యక్తిని పేతురు యోహాను ఏమన్నారంటే వాని వైపు తేరు చూచారంట. చూచి నువ్వు మా వైపు చూడమన్నారంట. అమ్మా, నువ్వు సర్వాంగ కవచం ధరించుకుంటే ఎవరితో అయినా చెప్పే మాట, నువ్వు మా తట్టు చూడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఏమన్నారు? వాని తేరి చూచి మా తట్టు చూడమన్రి, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమో అని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచును. చాలామంది ఏం చేస్తారంటే ఈ కుంటోళ్ళు ఎప్పుడు కూడా డబ్బుల కోసమే, ఏదోడు సంపాదించుకోవాలి, ఏదోడు చెయ్యాలి. నిజమేనా అమ్మ? వింటున్నారా? పాపం మంచి విశ్వాస అతడు, కానీ ఆరాధనకు వెళ్ళాలంటే నలుగురు మనుషులు మోసుకుని పోవాలి. అమ్మ వింటున్నారా? కానీ పేతురు యోహాను అన్నారు, ఇదిగో నువ్వు మా తట్టు చూడు అని అన్నప్పుడు ఆడేం చేస్తున్నాడు? వీళ్ళ దగ్గర ఏదైనా దొరుకుతుందేమో బంగారం వెండి అని చెప్పేసి అనుకున్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? షార్ట్ కట్లు చెప్తున్నాను. పేతురు ఏమన్నాడు? వెండి బంగారములు మా దగ్గర లేవు. సోదరులారా వింటున్నారా? వెండి బంగారం మా దగ్గర లేవు. సోదరులు, ఇక్కడ ఎవరికైనా వెండి బంగారాలు ఉన్నాయా? ఉన్నాయి. వాళ్ళ దగ్గర మాత్రం వెండి బంగారం లేవు. ఉన్నారా? కుంటోళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఆ కుంటోళ్ళకి వాక్యం చెప్పాలా? చెప్పాలి. నువ్వు కలుగున్నది వాళ్ళకి ఇవ్వాలా? ఇవ్వాలి. ఏమత్తారు? నువ్వు కలుగున్నదేంటి? ప్రభువైన యేసుక్రీస్తు నామం. ఆమేన్, ఆమేన్. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, చాలామంది అడుగుతారంట, మీరు డిగ్రీలు కలిగి ఉన్నారా? ఎంబీబీఎస్లు కలిగి ఉన్నారా? బీటీఎస్లు కలిగి ఉన్నారా? అమ్మా వింటున్నారా? బీటెక్లు కలిగి ఉన్నారా? ఏమి కలుగున్నా ఆ కుంటివాడికి, ఆ కుంటివాడిని కుంటితనం నుంచి పూర్తిగా విడుదలిచ్చే ఆ శక్తి దానిలో లేదన్నాడు. చప్పట్లు కొడతారా? డబ్బులో లేదు ఆ శక్తి. మరి ఎక్కడుంది? ఎక్కడుందంటే ఆయన నామములో ఆ శక్తి ఉన్నదండి. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, సంఘము కృపకు బదులుగా ధర్మశాస్త్రం ఎన్నుకోవడం వర్తమానంలో నువ్వు ఎన్ని డిగ్రీలు కలిగి ఉన్నది కాదు, ఎంత డిగ్రీ నువ్వు ఉండవచ్చు, కానీ అది ఎంత పెద్ద చదువైనా అవ్వచ్చు, దానితో చేయనిది ఏదీ లేదు. నువ్వు యేసుక్రీస్తు ఉన్నావని ప్రజల్ని ఎరగనిమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. వెంటనే ఆ పేతురు అన్నాడంట, మా దగ్గర వెండి బంగారం లేవంటే ఇంకా గొప్పది ఏదైనా ఉందేమో అనుకుని ఈ కుంటోడు అనుకుంటున్నాడంట. అలాంటి కుంటోళ్ళు ఎంతోమంది ఉంటారండి, విశ్వాసులు, దేవుని వాక్యాన్ని కొరకు నడవలేని వారు. వారి దగ్గరికి పోయి నువ్వు అనాలి, ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తులో ఆ వాక్యంలోకి నడువుము. హల్లెలూయా. ఎప్పుడైతే అతను చెయ్యి పట్టుకున్నాడంట, ఏమిటి చెప్పేసి వెళ్ళిపోయాడా? సోదరులారా, చెప్పేసి వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు. అతను చెయ్యి కుడి చేపట్టుకుని పైకి లేపాడంట. లేపినప్పుడు వాని కాళ్ళలోకి ఏమొచ్చింది? శక్తి వచ్చింది, జీవం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, సువార్త అంటే ఏంటి? దేవుని శక్తేనా? సువార్త అంటే దేవుని శక్తేనా? ఎంతమందికి అర్థమవుతుంది? అంటే సువార్త అంటే అద్భుతములు చేయటమేనా? సువార్త అంటే ఆశ్చర్యకార్యాలు కూడా చేయటమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? సువార్త అంటే బోధించడం కాదండి. చాలామంది అలా అనుకుంటారు. అందరూ బోధకులు కాదు, అందరూ ఉపదేశకులు కాదు. దేవుడు తన సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘాని కొరకు 5 రకాల పరిచయలు తీసుకొచ్చాడు. కాబట్టి సువార్త ద్వారా కొన్ని కార్యాలు చేయొచ్చు. చెయ్యాలంటే ముందు నువ్వు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి.
ఆ కుంటోడు బాగుపడినందుకంట ఈ పేతురు యోహాన్ని ఇబ్బంది పెడుతున్నారంట. ఇది ఎక్కడ న్యాయమండి? ఆడి జీవితంలో ఆడికి శంఖకర్రలు కూడా కొనలేదు, కానీ వాడు బాగుపడి తన కుటుంబానికి ఏదో చేదోడు వాదోడుగా ఉండాలని దేవుడు అతని కొరకు ఆ ఇద్దరిని పంపితే, ఆ ఇద్దరు అతన్ని బాగు చేసినందుకు ఆ ప్రాంత ప్రజలకి, ఆ పరిశీలికి, అక్కడున్న పెద్దలకి అందరికీ ఏమొచ్చింది? కోపం. సత్యము ప్రకటించబడుతున్న చోట కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది. కాబట్టి దేవుని కొరకు శ్రమ అనుభవించుట మేలే. ఇందాక మనం చదువుకున్నాం లేఖనం 2 తిమోతికి అనుకుంటా 4వ అధ్యాయంలో ఏమన్నాడు? అన్ని విషయములో మితముగా ఉండు, శ్రమపడుము, సువార్తకుని పని చేయమని చెప్పాడు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంటాడు, పౌలు అంటాడు, సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు. మరి ఆ శ్రమ దేవుని ద్వారా వచ్చిన శ్రమ ముఖ్యమైందా, మనుషుల ద్వారా వచ్చిన శ్రమ ముఖ్యమైందా? మరి దేవుని ద్వారా శ్రమ పొందుకునే దానికన్నా ఈ మనుషులతో దెబ్బలు తినడం మన్నే. నిజమేనా? కాబట్టి దేవుడు నిన్ను శత్రువుల చేతికి అప్పగించడు. ఎందుకంటే నువ్వేమై ఉన్నావు? ఆయనలో భాగమై ఉన్నావు. ఎంతమంది ఆయనలో భాగం ఇక్కడ ఉన్నారండి? ఎంతమంది ఆయనకు భాగంగా ఇక్కడ ఉన్నారండి? మరి నువ్వు ఆయన భాగమైతే నువ్వేం చేయాలి? ఆయన సర్వాంగ కవచం ధరించుకోవాలి. చెప్పబడిన వాక్యం నువ్వేం చేయాలి? ఇతరులకే చెప్పాలి. ఆ కుంటోలు ఎవరో కాదు, నడవలేని పరిశుద్ధులు, వాక్యం కొరకు నడవలేని వాళ్ళని ఏం చేయాలి? నువ్వు యేసుక్రీస్తు నామములో నడవమని చెప్పి వారి కుడి చేయట్టుకుని పైకి లేపాలి. కుడి చేయంటే ఏంటి తెలుసా? అధికారులకు సూచన, వాడి యొక్క బలం అది. నువ్వు ఎప్పుడైతే చెయ్యి అందిస్తావో వాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా దిగ్గును లేస్తాడు, శక్తిని పొందుకుంటాడు. వాడితో కలిసి దేవాలయంకి వచ్చాడంట. అందరూ ఆశ్చర్యపోయారంట, ఈడేంటి, ఈడు అడుక్కునేవాడు కదా, కుంటోడు కదా, ఈడేంటి నడిచేస్తున్నాడు? నడితే తప్ప, వీళ్ళు చేయలేని కార్యాన్ని దేవుడి చేత తప్పుగా క్రియేట్ చేసి ఆ పేతురు యోహాను అంట సాయంకాలం బంధించి ఆ రాత్రంతా చెరసాల్లో ఉంచారంట. ఉంచి ఏం చెప్పారు? 4వ అధ్యాయం చదువుకోండి ఇంటికి వెళ్ళాక. ఆ 4వ అధ్యాయంలో ఎవరి వల్ల రక్షణ కలగదు అని చెబుతూ ఈ నామం ముందే రక్షణ పొందవాలని చెప్తే వాళ్ళు ఏమన్నారు? ఇదిగో ఈ అద్భుతాలు, ఈ సూచక్రియలు మా దగ్గర పనిచేయవు, మీరు యేసుక్రీస్తు నామాన్ని ఎక్కడ ఉపయోగించకూడదు, ఒకవేళ ఉపయోగించారా మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారండి. మీరు చదువుకోండి అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం. తీయండి ఒక మాట, నేను ముగిస్తున్నాను. 4-5 వచనం చూడండి. మరునాడు వారు అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకుని, ప్రధాన యాజకుడు అన్నయ్య కయపయు, యోహాను, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండ్రి. వారు పేతురు యోహాను మధ్య నిలబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామం బట్టి దీన్ని చేసిరని అడగ్గా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లనెను. హల్లెలూయా. ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వల్ల స్వస్థత పొందిన నేడు మిమ్మల్ని విమర్శించుచున్నారు. ఎందుకు విమర్శిస్తున్నారంట? వాళ్ళని ఆ కుంటోని బాగు చేసినందుకు విమర్శిస్తున్నారంట. అమ్మ వింటున్నారా? మరి ఆ నామంలో అంత శక్తి ఉంది కదా, కాబట్టి ఆ నామమును ప్రకటించకూడదని వారు ఏం చేశారంట? 13వ వచనం. వారు పేతురు యోహాను ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండు చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. అప్పుడు సభ వెలుపలకు పొండని వారిని ఆజ్ఞాపించి తమలో తాను ఆలోచన చేసి, ఈ మనుషులకు మనం ఏం చేయదుము? వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారందరికీ స్పష్టమే, అది జరగలేదని చెప్పజాలము. ఆయనను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపించబట్టుకే ఇక మీదట ఈ నామమును బట్టి, ఏ నామం బట్టి? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి ఏ మనుషులతో ఆయనను మాట్లాడకూడదని మనం వారిని బెదరబెట్టవాలని చెప్పుకొనిరి. అప్పుడు పరిసయ్యులు, పెద్దలు, శాస్త్రులు, పాస్టర్లు ఆ పని చేస్తే, ఇప్పుడున్న ఈ సంఘకాలంలో ఉన్న ఆ పాస్టర్లు అదే పని చేస్తున్నారు. దెయ్యాన్ని మాత్రం వెళ్ళగొట్టడానికి యేసుక్రీస్తు నామం కావాలంట. పెళ్ళిళ్ళకి, పుట్టినరోజులకి, చచ్చిన రోజులకి చెప్పాలి. ఈ అన్నిటికి ఏమి ఉపయోగిస్తున్నారు వాళ్ళు? యేసు నామం ఉపయోగించడం లేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తప్పు అది.
బైబిల్ చెప్తుంది విడగొట్టద్దు అన్నాడు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామము లోనికి అన్నాడు. వీళ్ళు ఏమంటున్నారు? సింపుల్గా దాన్ని ఏం చేస్తారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, పిత్ర, పుత్ర, పవిత్రాత్మ నామములో ఈ కార్యములు చేయుచున్నామని చెప్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు? నా నామమును మీరు ఏది అడుగుతారో అది మీకు ఇస్తానని చెప్పాడు ఆయన. కొలసీ పత్రిక 3:17 అంటున్నాడు, మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేస్తున్నాను తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తము ఆయన పేరుట చేయండి. ఆయన పేరేంటి అమ్మా? మరి ప్రభువుని అక్కడ ఏమన్నాడు? పేతురు ఏమన్నాడు? నజరేయుడగు యేసుక్రీస్తు నామములో లెమ్ము అనగానే అతడి కాళ్ళలోకి బలం వచ్చిందంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే అదే నామాన్ని పేతురు, యోహాను ధరించుకున్నారు, ఆ సర్వంగ కవచం ధరించుకున్నారు. మరి ఇక్కడున్న వధువా, నువ్వు ఆ సర్వంగ కవచం ధరించుకున్నావా? మరి నువ్వు ప్రార్థించినప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏదైతే బాప్తిజం పొందుకున్నావో ఆ నామాన్ని ఉపయోగించాలి. బైబిల్ అదే చెప్తుంది. లేదా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమైన ప్రభువైన యేసుక్రీస్తు అను, తప్పేం లేదు. కానీ ఆ నామము యొక్క పేరు నువ్వు ఉచ్చరించకపోతే నువ్వేం చేసినా వ్యర్థమే. ఆమేన్. మరి కాబట్టి దేవుడు ఈ మాటలు మీ హృదయంలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. మరి సువార్త ప్రకటించాలంటే ఏం చేయాలి? చెప్పాలమ్మా, ఏం చేయాలి? సర్వాంగ కవచము ఎలా ఉండాలి? దేవునికి లోబడేవారిగా ఉండాలి, ఫ్లెక్సిబుల్గా అయిపోవాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఎంతమంది తగ్గించుకుంటారు? అప్పుడే నువ్వు సువార్త చేయడానికి తగిన వాడిగా జీవిస్తావు. ఎంతమందికి అర్థమైంది? మరి స్త్రీలు సువార్తలో పాలివాక్సులేనా? అవునా కాదు చెప్పాలి. బైబిల్ చెప్పింది కదా, లోకాసువార్త 8వ అధ్యాయం చదివించాను. అపోస్తలుడైన పౌలు కూడా ఫిలిప్పీ పత్రికలో రాస్తూ కొంతమంది స్త్రీలు ఆ సువార్త పనిలో వారికి పాలివాక్సులో ఉన్నారు, వారి పేర్లు గొర్రెపిల్ల గ్రంథంలో రాయబడి అని పౌలు చెప్తున్నాడు. కాబట్టి సువార్తలు మీరు అందరూ పాలిభాగస్తులే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ అప్పగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందామండి. ఇప్పటి వరకు వినిన మాటలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా లోకము పతనమైన కాలంలో మనం ఉన్నామండి. లోకములు ఎక్కడ చూసినా పాపము, లోకములు ఎక్కడ చూసినా మోసము, లోకములో ఎక్కడ చూసినా భయంకరమైన స్థితిగతులే అండి. ఎందుకంటే లోకములో దురాత్మ సమూహము తిరుగులాడుతుందండి. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు నేను క్రీస్తుని కలిగి పోరాడుతున్నది శరీరులతో కాదని అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. ఆకాశమైన దురాత్మ సమూహముతో నువ్వు పోరాడుతున్నావు అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, లోకములో అటువంటి కార్యములు ఉంటే నీలో ఎట్టి కార్యములు ఉన్నాయి. లోకము తన కార్యాలు మరి ఆ ప్రభావాన్ని తెలియచేస్తుంటే క్రీస్తుని కలిగిన నీవు నీ కార్యాలు ఏ రీతిగా తెలియచేస్తున్నావు? నువ్వు సత్యమైన దట్టిని కట్టుకున్నావా? విశ్వాసమైన శిరస్త్రానం ధరించుకున్నావా? సమాధానం జోడును ధరించుకున్నావా? ఒకవేళ నువ్వన్నీ ధరించుకుంటే దేవుడు నీలో ఉండి నిశ్చయముగా నీవు అడిగిన కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఓ గొప్ప దేవుని కలిగి ఉన్నామండి. ఆ గొప్ప దేవుడు ఆనాడు మోషే ద్వారా ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలను ఆ బానిస సంఖ్యల నుంచి